హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు ఎంతో చక్కగా రచించిన ప్రేమ పేరుతో మోసం అనే ఈ స్టోరీలో ఇంకొక ఎపిసోడ్ అన్నమాట. అది 8th ఎపిసోడ్. మరి 8th ఎపిసోడ్ పేరేంటో తెలుసా? మీకు ఇంతకు ముందే చెప్పాను. సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు ప్రేమ పేరుతో మోసం అనే ఈ స్టోరీకి ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. సో ఇప్పటి వరకు మనము 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు మనం 8th ఎపిసోడ్ వినబోతున్నాము. అయితే ఈ ఎపిసోడ్ పేరేంటి అంటే పార్టీ ఆహ్వానం ఉచ్చులో అడుగు. మరి ఎవరు పార్టీకి ఆహ్వానించారు, ఎవరు పార్టీకి వెళ్లారు, ఉచ్చులో ఎవరు బిగుసుకున్నారు, ఉచ్చులో ఎవరు అడుగు పెట్టారు, ఇదంతా తెలుసుకోవాలి అంటే ఈనాటి మన ఎపిసోడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయాల్సిందే. కొత్తగా ఎవరైనా వినేవాళ్ళున్నా లేదా పాత స్టోరీని మనం కొంచెం గ్యాప్ ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా కాస్త మర్చిపోయినా కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప్లేలిస్ట్ గనక ఓపెన్ చేస్తే టోటల్ ఎపిసోడ్స్ అన్ని అక్కడ ఉంటాయి. సో ఒక్కొక్క ఎపిసోడ్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు స్టోరీ అంతా అర్థమవుతుంది. అండ్ స్టోరీని మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ మీ కామెంట్స్ అండ్ లైక్స్ తో నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ 8th ఎపిసోడ్ పార్టీ ఆహ్వానం ఉచ్చులో అడుగు. మరుసటి రోజు ఉదయం నుంచే అను మనసు స్థిరంగా లేదు. సన్నీ పార్టీకి వెళ్లాలా వద్దా? అతను ఈ మధ్య తనకు చాలా సహాయం చేశాడు. తన బాధలో తోడుగా ఉన్నాడు. కానీ అతనిపై పూర్తిగా నమ్మకం ఉందా? లేదు. అదే సమయంలో హేమంత్ మాటలు గుర్తుకొస్తున్నాయి. అతని చూపు, అతని నిజాయితీ, అతని నొప్పి. ఎవరిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తనలో తాను అనుకుంది. కాలేజీలో క్లాస్ అయిపోయాక అను బ్యాగ్ సర్దుకుంటోంది. అప్పుడే సన్నీ వచ్చాడు. సాయంత్రం 6కి రెడీగా ఉండు, నేను తీసుకెళ్తాను. నేనింకా వస్తానని చెప్పలేదు. నువ్వు వస్తావని నాకు తెలుసు. అంత నమ్మకమా? నిన్ను చదివేయగలను. అను స్వల్పంగా నవ్వింది. అది నీ అహంకారం కాదు, ఆసక్తి. అతను వెళ్ళిపోయాడు. ఆమె మౌనంగా కూర్చుంది. ఇదే సమయంలో హేమంత్ మెట్ల దగ్గర ఎదురుచూస్తున్నాడు. అను బయటకు రాగానే ముందుకొచ్చాడు. ఒక్క నిమిషం మాట్లాడాలి. అను అసహనంగా చూసింది. మళ్ళీ ఇదేనా? ఈసారి చాలా ముఖ్యం. నాకు ఆలస్యం అవుతోంది. సన్నిపాటికి వెళ్తున్నావా? అను ఒక్కసారిగా ఆగిపోయింది. అది నీకెందుకో? వెళ్ళొద్దు. ఎందుకు? ఎందుకంటే అతను మంచివాడు కాదు. ఇది కొత్త మాట కాదు. అను ప్లీజ్, నేను నిన్ను కోల్పోయినా పర్వాలేదు, కాని నువ్వు ప్రమాదంలో పడకూడదు. అను కోపంగా అంది. నువ్వు నన్ను నియంత్రించలేవు. నేను కాపాడాలనుకుంటున్నాను. నాకు కాపాడేవాళ్లు ఉన్నారు. ఆ మాట విని హేమంత్ ముఖం దిగిపోయింది. అతనా? అవును, కనీసం అతను నా దగ్గరున్నాడు. హేమంత్ హృదయం విరిగినట్టయింది. సరే, కాని ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే నాకు కాల్ చెయ్యి. అను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలకు సన్నీ కారు అను ఇంటి దగ్గర ఆగింది. అను సాధారణంగానే కాని అందంగా రెడీ అయింది. నీలి చూడీదార్ వేసుకుని జుట్టు విరబోసుకుంది. సన్నీ చూసి కాసేపు మౌనంగా ఉన్నాడు. వావ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. చాలే, ఇలాంటి మాటలొద్దు. నిజం చెప్తున్నా. అను కారులో కూర్చుంది. కారు నగరం దాటి బయటకు వెళ్తోంది. పార్టీ ఎక్కడా? అను అడిగింది. నా ఫామ్ హౌస్ దగ్గర. అక్కడ ఇంకెవరుంటారు? కొంతమంది ఫ్రెండ్స్ అన్నాడు సన్నీ. అను కాస్త అసౌకర్యంగా ఫీలైంది. దూరంగా ఉందే. టెన్షన్ పడకు, నేనున్నాను. అదే మాట ఇప్పుడు ఆమెకు ఎందుకో నమ్మకం కలిగించలేదు. ఇంకోవైపు హేమంత్ సాయితో బైక్పై బయలుదేరాడు. వాళ్ళు ఎటు వెళ్లారు? అడిగాడు హేమంత్. సిటీ ఔట్స్కర్ట్స్, గ్రీన్ వ్యాలీ రోడ్ చెప్పాడు సాయి. హేమంత్ వేగంగా బైక్ నడిపాడు. దేవుడా, ఆలస్యం అవ్వకూడదు అనుకున్నాడు హేమంత్. ఫామ్ హౌస్ కి కారు చేరింది. బయట లైట్లు, మ్యూజిక్, కొందరు యువకుల నవ్వులు. కాని అది కుటుంబ వేడుకలా లేదు. అను లోపలికి అడుగుపెట్టగానే అసౌకర్యం పెరిగింది. కొంతమంది ఆమెను విచిత్రంగా చూశారు. సన్నీ వెంటనే అన్నాడు. టెన్షన్ పడకో, నా వాళ్లే. ఒక అమ్మాయి డ్రింక్ ఇచ్చింది. జ్యూస్ అను తీసుకుంది.
సన్నీ కళ్లతో సంకేతం చేశాడు. ఆ అమ్మాయి మౌనంగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అను తల తిరిగినట్టు అనిపించింది. సన్నీ, నాకో నాకేదో వింతగా ఉంది. బహుశా అలసట అన్నాడు సన్నీ. ఇంటికి వెళ్ళాలి. ఇంత తొందరగా ఏముంది? కూర్చో. ఆమె కాళ్ళు బలహీనంగా మారుతున్నాయి. చుట్టూ శబ్దాలు మసకబారుతున్నాయి. అప్పుడే ఆమెకు ఏదో అర్థమైంది. నువ్వే ఏమిచ్చావు నాకు? సన్నీ చిరునవ్వు నవ్వాడు. రిలాక్స్ కావడానికి చిన్నదే. అను భయంతో వెనక్కి తగ్గింది. నన్నింటికి తీసుకెళ్ళావు. సన్నీ దగ్గరకు వచ్చాడు. నిన్ను చాలా రోజులుగా కోరుకున్నానను. ఆమె కళ్లల్లో భయం నిండిపోయింది. సన్నీ, దూరంగా ఉండు. అదే సమయంలో బయట గేట్ దగ్గర బైక్ గట్టిగా ఆగింది. హేమంత్ దిగాడు. అను అని అరుస్తూ లోపలికి పరిగెత్తాడు. సాయి వెనకే వచ్చాడు. లోపల అను తడబడుతూ తలుపు వైపు పరిగెత్తడానికి ప్రయత్నించింది. సన్నీ ఆమె చేయి పట్టుకున్నాడు. ఎక్కడికి? ఆమె గట్టిగా అరిచింది. హెల్ప్! అప్పుడే తలుపు ఒక్కసారిగా తన్ని పగలగొట్టి లోపలికొచ్చాడు హేమంత్. కళ్లల్లో అగ్ని. చెయ్యి వదిలేయ్! సన్నీ షాక్ అయ్యాడు. నువ్వా? హేమంత్ ఒక్క దెబ్బతో సన్నీని నేలకూల్చాడు. అను వణుకుతూ హేమంత్ వెనక్కు చేరుకుంది. హేమంత్ అని కళ్ళు తేలిపోతూ ఉంటే అంది అను. అతను ఆమెను చూసి మృదువుగా అన్నాడు. నేనొచ్చాను, నువ్వు భయపడకు అన్నాడు హేమంత్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.